హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి బీపీఆర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఇక్కడ సర్వపిండిని ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. కొంతమంది సర్వపిండి అంటారు, కొన్ని చోట్ల సర్వప్ప అంటారు. సో ఎలా అయినా పర్లేదు, కానీ తెలంగాణలో ద మోస్ట్ స్పెషల్ వంటకం. సో ఎలా చేయాలి అని అంటే, ముందుగా ఇక్కడ ఇన్నన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. తర్వాత ఇన్నన్ని పల్లీలు, అదేవిధంగా ఉల్లికాడలు ఖచ్చితంగా ఉండాలి, సర్వప్పలో టేస్టీగా ఉంటుంది. మరియు అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నువ్వులు, అలాగే జీలకర్ర, మరియు అదేవిధంగా శనగపప్పు, అలాగే వాము లేదా కొన్ని చోట్ల ఓమా అని కూడా అంటారు. సో అది తర్వాత ఎట్లాగో యాజ్ యూజువల్ పెసరపప్పు, అలాగే తర్వాత కొన్ని ధనియాలు. సో వీటితోని చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వంటకం ఇప్పుడు మనం చూద్దాము. సర్వపిండి వంటకం ఎలా చేయాలో. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాసు కాకుండా 3 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. సో 3 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ ఒక గ్లాసు పిండి వేసాను, బియ్యం పిండి. తర్వాత ఇంకో గ్లాస్ బియ్యం పిండి వేసాను. తర్వాత అదేవిధంగా ఇంకొక గ్లాస్ బియ్యం పిండి వేసాను. సో 3 గ్లాసులతో పిండితోని ఈరోజు నేను సర్వపిండి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ముందుగా తీసుకున్న వాటన్నిటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర మరియు జీలకర్ర, వెల్లుల్లిని ఈ విధంగా దంచి పెట్టుకున్నాను. అదేవిధంగా తీసుకున్న పల్లీలను కూడా ఇలాగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటన్నిటితోని చేసుకోబోతున్నాము. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఎక్కువ ఆయిలే పడుతుంది. సో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఇందులో వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర మరియు వెల్లుల్లి రెబ్బలది మిశ్రమం ఇందులో వేస్తున్నాను. ముందుగా దీన్ని కూడా కాసేపు వేయించుకోవాలి. వేయించిన తర్వాత శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పు వేసిన తర్వాత అదేవిధంగా పెసరపప్పుని కూడా వేసుకోవాలి. తర్వాత నువ్వులను వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత వాము వేసుకోవాలి. అదేవిధంగా ధనియాలని కూడా వేసుకోవాలి, జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగానే. తర్వాత కచ్చపచ్చగా దంచిపెట్టిన పల్లీలను కూడా ఈ విధంగా వేసుకొని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. అన్నీ వేగిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి నార్మల్గా ఏదైనా ముందు వెనక ఎలా అయినా పర్లేదు, అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని వీటిని కూడా కాసేపు మగ్గించుకోవాలి. ఆయిల్ వేసాం కాబట్టి అన్నీ బాగా కొద్దిగా వేగుతాయి. సో ఈ విధంగానే చూపిస్తున్నట్టు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం అంత బాగా వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకోవాలి. సర్వపిండిలో ఎంత ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే అంత టేస్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా వేసుకోండి. మరియు ఉల్లికాడల్ని కూడా అస్సలు స్కిప్ చేయకండి, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి మీకు అవైలబుల్లో ఉంటే. ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. నేను ముందే చెప్పాను కదా, 3 గ్లాసుల పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో అలా కొలత చూసుకుంటూ వేసుకోవాలి, లేదంటే పిండి మెత్తగా గట్టిగా అవుతుంది. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇందులో నేను పైనుంచి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు అనేది అంత మ్యాండేటరీ ఏం కాదు, ఇష్టం ఉంటే వేసుకోండి. తర్వాత సరిపడా ఉప్పుని మట్టుకు చాలా బాగా చూసుకొని వేసుకోండి. తర్వాత కారం కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, కానీ సర్వపిండి అంటే కొంచెం చప్పగా ఉంటే బాగుండదు, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి పైనుంచి సరిపడా కారం వేసుకొని వీటన్నిటిని బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మనం ముందుగా కొలిచి తీసుకున్న పిండి ఉంటుంది కదా, బియ్య పిండి, దాన్ని నెమ్మదిగా ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. మరీ ఉండలు కట్టకుండా అలా ఇలా ఏం అవసరం లేదు. ఎట్లాగో మనం కిందికి దింపేసిన తర్వాత బాగా మెత్తగా పిసుక్కుంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఏం అవసరం లేదు. నార్మల్గా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకొని ప్లేట్లో ఈ విధంగా కొంచెం పిండిని తీసుకుంటూ ఇలాగా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పెంక్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది, ప్యాన్ అయితే. లేదంటే నార్మల్ దాంట్లో అయినా పర్లేదు. కొంచెం మంచిగా ఆయిల్ అప్లై చేయండి. నాన్ స్టిక్లో అయితే తక్కువ ఆయిల్ అప్లై చేసినా పర్లేదు. ఇలా ముద్దగా చేసుకున్న సర్వపిండిని మొత్తం ఈ విధంగా పెట్టేసుకొని చాలా ఈవెన్గా అన్ని సైడ్లకి స్ప్రెడ్ అయ్యే విధంగా నెమ్మదిగా ఒత్తుకోవాలి. మరీ గట్టిగా ఒత్తకండి, అది ఒక్కొక్కసారి అతుక్కుపోతుంది, మాడిపోతుంది. సో నార్మల్గా పైననే ఒత్తేసుకొని జాగ్రత్తగా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం పెట్టేసిన తర్వాత మధ్యలో ఎయిర్ పోయి అక్కడ కూడా మనకి ఈవెన్గా ఉడకాలని చెప్పేసి ఇలాగ నేను వేలుతోని చిన్న రంధ్రాలుగా చేసేసుకొని పైన నుంచి ఇంకొంచెం ఆయిల్ కూడా అప్లై చేయాలి. ఇదివరకు రోజుల్లో అయితే ఇంకొంచెం వాటర్ కూడా పైన అప్లై చేసేవాళ్ళు, అంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందంట. సో నేనైతే ఓన్లీ ఆయిల్ వేసి ఇలా మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఆర్ హై ఫ్లేమ్ పెట్టినా పర్లేదు, దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది.
సో, మధ్యలో ఒకసారి ఇలా రెడీ అయిన తర్వాత ఇలా తిప్పితే ఇలా తిరుగుతుంది. అంటే నాన్ స్టిక్ ప్యాన్‌లో చేశాను కాబట్టి ఇలా తిప్పగానే తిరుగుతుంది. సో, మీరు కూడా ఈ విధంగా నాన్ స్టిక్ ఉంటే దాంట్లో చేయండి. లేదా నార్మల్ అయినా పర్లేదు. చేసుకొని నెమ్మదిగా స్పూన్‌తోని తిరిగేసుకొని చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ద మోస్ట్ తెలంగాణ స్పెషల్ వంటకం అని చెప్పొచ్చు. సర్వపిండి చాలా అంటే చాలా మందికి ఇష్టం. ఈవినింగ్ స్నాక్ అయితే ఇష్టంగా తినేయొచ్చు. అసలెంత బావుంటుందో మనకు ఏదైనా నార్మల్‌గా జ్వరమొచ్చి నోటికేదైనా టేస్ట్ అనిపించట్లేదు అన్నప్పుడు కూడా సూపర్ అంటే సూపర్‌గా చేసుకొని తినేయొచ్చు. ఇందులో ఉల్లికాడలు వేశాను కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువుంటుంది. మీకు ఇంకా ఏమైనా నచ్చితే ఇంకా డిఫరెంట్ పప్పుల్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పాలకూర ఇలాంటి వాటితోని కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.